నిజామాబాద్ జిల్లాలో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగు చూస్తుంది. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు ఛేదించారు. నకిలీ ధ్రువపత్రాలతో కరెంటు ఖాతాలు సృష్టించి కేవలం 3 నెలల వ్యవధిలోనే 152 కోట్ల మేర అక్రమ లావాదేవీలు సాగించినట్లుగా గుర్తించారు. 18 మందిని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అసలైన సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. గత 3 నెలలుగా సుమారుగా 152 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించారు. అయితే ఈ సంఘటనలో అందుకు బాధ్యులైన కొందరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలో భారీ బ్యాంకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. నిజామాబాద్ వేదికగా సాగుతున్న ఈ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. అయితే నకిలీ ధ్రువపత్రాలతో కరెంటు ఖాతాలు సృష్టించి కేవలం 3 నెలల వ్యవధిలోనే 152 కోట్ల మేర అక్రమ లావాదేవీలను సాగించారు. అయితే ఈ ఉదంతం ఈ సంఘటన జిల్లాలో కలకలం కూడా రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే నకిలీ పత్రాల ద్వారా కేవలం 3 నెలల్లోనే 152 కోట్ల లావాదేవీలు జరిపారు. మొత్తం జిల్లాకు ఫోటోన్ పరిధిలో 18 మందిని అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాలు, నకిలీ అకౌంట్ల మోసాలు రోజుకు పెరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియా, బ్యాంకు అధికారులమంటూ ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ అకౌంట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ తరహా నేరాలు పల్లెలకు కూడా విస్తరించాయి. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. సుమారుగా 50కి పైగా ఫేక్ కరెంట్ అకౌంట్స్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా ఆటో డ్రైవర్, కూలీ పనులు చేసుకునేవారు. అయితే డబ్బుకు ఆశపడి అకౌంట్స్ ఇచ్చారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సాపల్లి, ఎడపల్లితో పాటు బోధన్, రెంజల్ ప్రాంతాలకు చెందిన నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో మహమ్మద్ జమేల్, అహ్మద్, షేక్ సోయబ్, భానుప్రసాద్ వంటి కీలక సూత్రధారులు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా సుమారుగా 152 కోట్ల భారీ లావాదేవీలు జరిగాయి. లోతుగా పోలీసులు ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని పోలీసులు అంటున్నారు. కేసును పోలీసులు మటుకు సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అయితే కేవైసీ నిబంధనలు కనీసం పట్టించుకోకుండా, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఖాతాలు ఎలా కేటాయిస్తారని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంక్ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే 3 నెలల్లోనే కేవలం 3 నెలల్లోనే 152 కోట్ల లావాదేవీలు జరిగినట్లు, నకిలీ పత్రాలతో కరెంటు అకౌంట్లు తీశారని పోలీసుల విచారణలో తేలింది. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, ఎవరు కూడా డబ్బులకు ఆశపడి ఇలాంటివి చేయవద్దని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే సుమారుగా చూసినట్లయితే కేవలము 3 నెలల వ్యవధిలోనే 152 కోట్లు అక్రమంగా లావాదేవీలు జరిగాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా 152 కోట్లు కాకుండా పూర్తిగా దర్యాప్తు చేస్తే దాదాపుగా చూసిన 200 కోట్ల కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఎవరైనా కానీ గుర్తు తెలియని వారికి అకౌంట్ నంబర్లే కానీ, పాన్ కార్డు, ఆధార్ కార్డులు ఇవ్వవద్దని చెప్పేసి కూడా నిజామాబాద్ జిల్లా పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HM టీవీ, నిజామాబాద్.